హలో గాయ్స్, ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, అసలు ఏ కాలేజ్ వస్తుంది. అలాగే నేను కొంచెం బిజీగా ఉండి యూట్యూబ్లో అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నేను యూట్యూబ్లో రిప్లై ఇవ్వలేదని ఇన్స్టాకి వచ్చి కూడా డిఎం చేస్తున్నారు. మీరు కామెంట్ చేసినా ఆర్ ఇన్స్టాలో డిఎం చేసినా మీ డౌట్స్ అన్ని ఒకేసారి ఒక మెసేజ్లో నాకు మెసేజ్ చేయండి. నాకైతే రిప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో టాపిక్ వస్తే ఏపీ అండ్ టీఎస్ కౌన్సిలింగ్ గురించి, అసలు కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి, ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజెస్లో సీట్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే మీరు ఎన్ని కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు, ఎన్ని కాలేజెస్ ఏమన్నా లిమిట్ ఉంటుందా, అలాగే ఎస్వియు రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చా, అలాగే ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్వియు రీజియన్లో జాయిన్ అవ్వచ్చా, అలాగే స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ ఏంటి, వీటిలో ఏది కన్సిడర్ చేసి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది కాలేజ్లో, అలాగే వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఏ ఆర్డర్లో పెట్టాలి, లైక్ అన్నీ సిఎస్సి పెట్టాలా లేకపోతే ఒక కాలేజ్లో సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి అలా పెట్టాలా, అసలు ఏ ఆర్డర్ ఫాలో అయితే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. అలాగే నేను లాస్ట్ ఇయర్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాను, అలాగే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఈ ఇయర్ మీకైతే కొంచెం బెటర్ ర్యాంక్ రాపోయినా బెటర్ కాలేజీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ గోల్డెన్ ఛాన్స్ ఏందనేది నేను ఈ వీడియో అయిపోయేలోపు చెప్పబోతున్నాను. కాబట్టి మీరైతే వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఎంసెట్లో కామెంట్ చేయండి, ఏపీ ఆర్ టీఎస్. అలాగే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు వీటిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్స్. సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అసలు ఏవేవి కావాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, అలాగే ఫొటోస్, అలాగే ర్యాంక్ కార్డ్, మీ ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, అలాగే మీరు ఎంసెట్ యొక్క హాల్ టికెట్, అలాగే మీ 10th ఎస్ఎస్సి ఆర్ ఏ బోర్డ్ చదివితే ఆ బోర్డ్, అలాగే ఇంటర్మీడియట్ది మీకు లాంగ్ మేమో వచ్చుండకపోవచ్చు బట్ ఆన్లైన్లో అయితే మీకు వస్తుంది అది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీ కేటగిరీకి సంబంధించి, ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ లైక్ ఓసీ జనరల్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏమీ అవసరం ఉండదు. అలాగే మీరు జనరల్ అంటే ఓసీలో ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ కనుక ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్, అలాగే మీరు రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలో ఉంటే మీకు సపరేట్గా కేటగిరీ వైజ్గా మీకు సర్టిఫికేట్ ఉంటుంది. అవైతే ఇంకా తీసుకోకపోతే ముందుగానే తీసుకోండి. అలాగే మీరు కనుక ముందే తీసుకుంటే ఇది రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అది పాతవి అయితే వర్క్ అవ్వవు, కొత్తగా రెన్యువల్ చేయాలి. అలాగే మీ ఇంటర్మీడియట్ యొక్క టీసీ, అలాగే మీ 6th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేవనుకోండి, మీరు చదివిన కాలేజ్కి వెళ్ళి అక్కడ కాంటాక్ట్ అయితే ఆఫీస్లో వాళ్ళు చెప్తారు, మీరు తీసుకోపోతే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్. మీరు ఇది పాతగా ఎప్పుడో తీసుకుంటే ఇది కూడా రెన్యువల్ చేయించుకోండి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇవన్నీ మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ అప్పుడే కాదు, నెక్స్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ ఖచ్చితంగా అవసరం అవుతాయి. మీరైతే ఇప్పుడే ఇవన్నీ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి, మీకు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు కానీ నెక్స్ట్ అయినా ఎప్పుడు అడావిడి లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లికేషన్ అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అది కేటగిరీ బట్టి ఉంటుంది, లైక్ 1200, 600 అలా కేటగిరీ బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఫీజు కట్టాక లైక్ ఇక్కడ ఇన్ఫర్మేషన్, మీ నేమ్, మీ ఆధార్ నెంబర్, మీ పేరెంట్స్ నేమ్స్, అలాగే మీరు ప్రీవియస్గా ఏ కాలేజెస్ ఆర్ ఏ స్కూల్లో చదివారు, ఫుల్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతుంది. మీకు కనుక వెరిఫికేషన్ సక్సెస్ అని వస్తే అప్పుడు మీ అప్లికేషన్ సక్సెస్గా పూర్తయినట్లు. మీకు ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు కాలేజెస్ పెట్టుకోవాలి. మన ఛానల్లో అయితే కాలేజెస్కి సంబంధించి అలాగే ఎంసెట్ గురించి ఎన్నెన్నో వీడియోస్ చేశాము. ఇంకా మీరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. టాప్ కాలేజెస్ గురించి కూడా ఒక వీడియో చేశాను, ఇంకా చెక్ చేయకపోతే ఆ వీడియో కూడా చెక్ చేయండి. మీరు వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ కొన్ని డేస్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా డేట్. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్డర్, అంటే మీరు ప్రిఫరెన్స్ ప్రకారం కాలేజెస్ అనేది ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఆర్డర్ అంటే ఫస్ట్ వచ్చేసరికి మంచి కాలేజెస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారంటే పైనుంచి వస్తారు, అంటే మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ పైన నుంచి కిందకు ఉండాలన్నమాట. మంచి కాలేజ్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ దగ్గర నుంచే కౌన్సిలింగ్ పెట్టుకోకూడదు. సపోజ్ మీకు 40K ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు 40K కాలేజే పెట్టుకోకూడదు, లైక్ ముందు నుంచి అయినా పెట్టుకోవచ్చు, లైక్ 30K కాలేజ్ కానీ ఆర్ 20K ఆర్ ఫస్ట్ కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, అది తప్పే లేదు. మీరైతే వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఎంసెట్లో ఎన్ని కాలేజెస్ ఉంటే అన్నైనా పెట్టుకోవచ్చు. ఫ్రమ్ టాప్ బెస్ట్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మీ గేమ్ చేంజర్ అనమాట. మీరు కనుక ఈ ఆర్డర్ అనేది సరిగా పెట్టకపోతే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు. కాబట్టి మీరు ఈ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే కాలేజెస్ ముందు నుంచే రీసెర్చ్ చేయండి. ఇంకా వెబ్ ఆప్షన్స్కి టైం ఉంది కాబట్టి ఇంకా రీసెర్చ్ చేయండి మంచి కాలేజెస్ ఏమున్నాయని. అలాగే ఇంకొంతమంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ సిఎస్సి పెట్టాలా, అన్నీ ఒక్కొక్క కాలేజ్లో సిఎస్సి పెట్టుకుంటూ వెళ్ళాలా, ఆర్ ఒక కాలేజ్లో సిఎస్సి,
సిఎస్ఎం, సిఎస్డి స్పెషలైజేషన్స్ పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలని మీకు ఒక డౌట్ ఉంటుంది. మీకు గనక కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను సిఏ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఓకే అన్ని సిఎస్సి పెట్టుకొని మీకు గనక కాన్ఫిడెంట్గా నేను అట్టే వెళ్ళాలని అనుకుంటే, లాస్ట్ ఇయర్ అయితే నేను ఎలా పెట్టానంటే టాప్ కాలేజెస్ అయితే నా మెయిన్ ఏం నాకు సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్లో సీట్ రావాలనుకున్నాను. నేనైతే టాప్ కాలేజెస్ నుంచి నాకైతే వచ్చిన ర్యాంక్ అంటే చాలా బెటర్, పై ర్యాంక్ నుంచి అయితే కాలేజెస్ పెట్టాను. టాప్ కాలేజెస్ నాకు రాదు అనుకున్న కాలేజెస్ కూడా పెట్టాను బై ఛాన్స్ ఎలా ఉంటుంది అనేసి. నేనైతే ఫస్ట్ టాప్ కాలేజెస్కి అయితే సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఐటీ అండ్ ఈసీఈ వరకు కూడా పెట్టాను. నాకు రాదు కాబట్టి బెస్ట్ కాలేజ్ అది, ఈసీఈ వచ్చినా వెళ్దాం అనుకున్నాను, బట్ అక్కడైతే రాలేదు నాకు. అయినా నేను ఆప్షన్ పెట్టాను. మీరైతే రాదని పెట్టకుండా అయితే ఉండొద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి, చెప్పలేము ఎలా ఉంటుందో. అలాగే నేను చెప్పాను కదా గోల్డెన్ ఆపర్చునిటీ అని, అదేంటంటే ఈ ఇయర్ అయితే సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఎగ్జాంపుల్గానే ఇప్పుడు మా కాలేజీలో అయితే లాస్ట్ ఇయర్ వరకు ఇప్పటి వరకు అయితే సిఎస్సి సీట్స్ 180 ఉండేవి, ఇప్పుడైతే అవి 360 అయ్యాయి, డబుల్ అయ్యాయి. కాబట్టి మ్యాక్సిమం కొన్ని కాలేజెస్లో అయితే పెరిగే ఉంటాయి. కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారం చూసుకొని అలా పెడితే వస్తుందిలే 40K వచ్చింది కదా అని జస్ట్ 35K దగ్గరికి పెట్టేసి వదిలేస్తే మీకు ఇంకా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముందు కాలేజెస్ నుంచే పెట్టుకోవాలి. మీకు ఎన్ని కాలేజెస్ పెట్టుకున్నా ప్రాబ్లం అయితే ఏముండదు. కాబట్టి ఇదొక మీకు ఛాన్స్ అనమాట. దీనివల్ల కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మీకు సీట్లు పెరిగే కొంది ముందు కాలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నేనైతే చెప్పాను కదా నాకు రాదు అనుకున్న కాలేజీలో బట్ ఈసీ అయినా వస్తుందేమో ఛాన్స్ అనేసి టాప్లో అయితే ఈసీ కూడా పెట్టాను. అలా సిఎస్సి, సిఎస్ఎం, ఐటీ, ఈసీ వరకు పెట్టుకున్నాను. అలా వచ్చే కొంది కాలేజ్ దిగే కొంది సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఐటీ వరకు పెట్టాను. తర్వాత ఇంకా ఈసీఈ పెట్టలేదు. ఇంకా ఈ రేంజ్లో నాకు ఈ కాలేజీలో తగలొచ్చు అనుకున్నప్పుడు నేను సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్కి ఇచ్చాను అండ్ ఐటీకి కూడా ఇచ్చాను. వీటిలో ఏదొచ్చినా వెళ్దాం అనుకున్నా, లైక్ సిఎస్సి స్పెషలైజేషన్ అండ్ ఐటీ కూడా అలా పెట్టుకుంటూ వచ్చాను. నాకైతే మంచి కాలేజీలోనే వచ్చింది, బట్ సిఎస్సి రాకపోయినా మంచి బ్రాంచే వచ్చింది టాప్ కాలేజీలో. నేను కాలేజీకి ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి మంచి కాలేజ్ వచ్చింది, కొంచెం బ్రాంచ్ తక్కువైనా. అలాగే కొంతమంది అయితే కౌన్సిలింగ్ ఎలా పెడతారంటే ఫస్ట్ సిఎస్సి అన్నీ పెట్టుకుంటే వెళ్తారు. సిఎస్సి పలానా కాలేజ్, సపోజ్ ఎక్స్ కాలేజ్ సిఎస్సి, వై కాలేజ్ సిఎస్సి, జెడ్ కాలేజ్ సిఎస్సి, అలా అన్ని సిఎస్సి పెట్టుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ సిఎస్ఎం పెడతారు. మీకు సిఎస్సి అంటే అప్పుడు చాలా కిందకి వెళ్ళిపోయింది కాలేజ్. నా ఒపీనియన్ ప్రకారం మీకు సిఎస్సి అయితే చాలా తక్కువ కాలేజ్, కిందకి వెళ్ళిపోద్ది కాలేజ్. అదే మీరు సిఎస్సి స్పెషలైజేషన్కైనా కొంచెం ప్రయారిటీ ఇస్తే కొంచెం టాప్ కాలేజీలో వచ్చే ఛాన్సే ఉంటుంది. కాబట్టి ఇలా పెడితే ఆర్డర్ బాగుంటుంది, లైక్ సిఎస్సి స్పెషలైజేషన్. లేకపోతే మీకు వస్తాయి అన్న దగ్గర సిఎస్సి పెట్టుకొని లైక్ మళ్ళీ వెంటనే సిఎస్ఎం పెట్టడానికి అయితే ట్రై చేయండి. కాలేజీకి ప్రిఫరెన్స్ ఇచ్చే పని అయితే ఇలా బాగుంటుంది. లేదు నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను నాకు సిఎస్సి కావాలంటే జస్ట్ మూవ్ ఆన్, మీరు సిఎస్సి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరైతే సీట్ బెస్ట్ కాలేజీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేసుకోవడానికి చూడండి. ఎగ్జాంపుల్గా అయితేనే మా ఫ్రెండ్ చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా, తనైతే ఫస్ట్ కాలేజీకి కాకుండా బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఫేజ్లో అయితే తనకి మంచి కాలేజ్ రాలేదు, సిఎస్సి కోసం ప్రిఫరెన్స్ ఇస్తే కింద కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇక సెకండ్ ఫేజ్లో తను నేను ఎందుకు వచ్చానబ్బా అనుకొని ఇంకా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఫిల్ చేశాడు. అప్పుడు తనకి మంచి కాలేజ్ వచ్చింది, బట్ సిఎస్సి రాలేదు, సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చింది. బట్ హీఈస్ హ్యాపీ విత్ ఇట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ మీకు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అయితే ఇంకో కాలేజ్ వస్తుంది. అప్పుడు మీకు ఫేజ్ 1లో ఉన్నటువంటి కాలేజ్ అయితే మీకు ఉండదు, ఇంకా అది పోతుంది. మీకు ఫేజ్ 2లో ఏది వచ్చిందో ఆ కాలేజీ మీకు ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సపోజ్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్లో జాయిన్ అవుతారు, మీకు ఆ కాలేజ్ నచ్చలేదని సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ పెడతారు. సపోజ్ మీకు ఫేజ్ 1లో నచ్చింది, ఫేజ్ 2లో నచ్చలేదు అనుకోండి, మీకైతే ఆ సీట్ ఉండదు. ఒకవేళ మీరు థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి వెళ్ళినా ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ మీకు రావచ్చు, రాకపోవచ్చు కూడా, అదైతే చెప్పలేము. కాబట్టి మీరు ఫస్ట్ అప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్ అప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకు రాదంటున్నానంటే థర్డ్ అప్పుడు మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ సీట్ ఫిల్ అయిపోవచ్చు, అక్కడ ఇంకా మీకు ఖాళీ ఉండదు, అక్కడ సీట్స్ ఫుల్ అయిపోయి ఉంటాయి. అలాగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లైక్ థర్డ్ ఫేజ్లో మీరు ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి థర్డ్ రౌండ్ అనేది లాస్ట్ ఫైనల్ ఫేజ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ ఇంకో ఛాన్స్ ఏంటంటే మీరు ఏదో కాలేజ్లో ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు, లైక్ మీకు ఇంకా కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, మీరు కౌన్సిలింగ్లో జస్ట్ మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్లో ఇంకా ముందు బ్రాంచెస్ అయితే పెట్టండి. ఆ కాలేజీలోనే జాయిన్ అయినటువంటి కాలేజ్లోనే మీకు నచ్చితే
సపోజ్ మీకు సిఎస్డి డేటా సైన్స్ వచ్చిందనుకోండి, లైక్ ముందు ఏఐఎంఎల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ జనరల్ సిఎస్సి అయినా పెట్టుకోండి, మీకు ఇదొక ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇంకో ఆప్షన్, ఇదైతే చాలా రిస్కీ టాస్క్ అనమాట, లైక్ ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు కౌన్సిలింగ్లో సిఎస్ఎం ఆర్ సిఎస్డి ఏదో బ్రాంచ్లో జాయిన్ అవుతారు. లైక్ మీకు కాలేజ్ వాళ్ళు ఆప్షన్ ఇస్తారనమాట, మీరు స్లైడ్ అవుతారా వేరే బ్రాంచ్లోకి, ఒక సీట్ ఖాళీ ఉంది అంటే. ఇది ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే, కౌన్సిలింగ్ అంతా అయిపోయాక మీకు సీట్స్ ఫిల్ అవ్వడానికి ఇంకా స్పేస్ ఉందంటే, ఇంకా సీట్లు ఖాళీ ఉన్నాయంటే అప్పుడు ఈ ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మీరు వెళ్తారనుకుంటే వేరే బ్రాంచ్, ముందు బ్రాంచ్కి వెళ్ళొచ్చు. లైక్ మీరు జేవిడికి ఎలిజిబుల్ కాలేదనుకోండి, అప్పుడు మీకు ఇది బెటరే, ఎలా అయినా ఆ ఫీజు మీరు కట్టాలి కాబట్టి ముందు బ్రాంచ్కి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఒకవేళ పర్లేదు నేను డబ్బులు కట్టుకుంటాను, నాకు బెస్ట్ బ్రాంచ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ముందు బ్రాంచ్కి వెళ్తానంటే జస్ట్ యూ కెన్ మూవ్. కాబట్టి ఇదైతే అన్ని కాలేజెస్లో ఉండదు, బట్ సీట్ అనేది ఉండదా అని అది మన చేతులు అయితే ఉండదు, అసలు చెప్పలేం కూడా. ఇది లక్కీ ఛాన్స్ అనమాట, దీని మీద హోప్స్ పెట్టుకుంటే కష్టం. అప్పుడు ఏదన్నా మీకు సిచ్యువేషన్ వస్తే ఇది ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అయ్యాక ఇలా ఏమన్నా ప్రాసెస్ జరుగుతుందా అని కాలేజ్లో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అలాగే మా ఫ్రెండ్స్లో చాలామంది చేసిన మేజర్ మిస్టేక్స్ వచ్చేసరికి కాలేజ్ కోడ్స్. ఈ కోడ్ వల్ల మా ఫ్రెండ్కి టాప్ 10లో రావాల్సిన కాలేజ్ తనైతే ఈ కోడ్ వల్ల మిస్టేక్ పెట్టుకొని టాప్ 30-40 ఉన్నంత కాలేజ్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి కాలేజ్ కోడ్ అనేది చాలా క్రూషియల్ అన్నమాట. అలాగే మా ఫ్రెండ్ అయితే ఒకడు సిబిఐటి ఉందని, ఆంధ్రప్రదేశ్లో సిబిఐటి అని ఒక కోడ్ ఉంది, అది పెట్టాడు. సిబిఐటి అంటే తను హైదరాబాద్ అనుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ పెడతా తెలంగాణది ఎలా వస్తుంది? కాబట్టి ఇది కూడా మీరు చాలా చెక్ చేసుకోండి, ఆ కాలేజ్ రియల్ నేమ్ ఏంటి, కాలేజ్ కోడ్ ఏంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంది, స్టేట్ ర్యాంక్ ఏంటి, లోకల్ ర్యాంక్ ఏంటి, కేటగిరీ ర్యాంక్ ఏంటి, అసలు దేన్ని బేస్ చేసుకొని మాకు సీట్ ఫిల్ చేస్తారో అంటారు. మీకైతే వీటిలో లోకల్ అండ్ నాన్ లోకల్ అని ఉంటుంది. ఫస్ట్ లోకల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇదొక లోకల్, ఇంకో లోకల్ ఉంటుంది చెప్తాను. లోకల్ నాన్ లోకల్ మెయిన్ స్టేట్ వైజ్గా అయితే, లోకల్ అంటే మీకు ఆంధ్రప్రదేశ్ వైజ్గా, అలాగే నాన్ లోకల్ అంటే తెలంగాణ వాళ్ళకి ఆర్ వేరే స్టేట్స్ వాళ్ళకైతే 15% సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయితే మీకు 15% సీట్స్ ఇక్కడ ఉంటాయి. మీకు సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మీకు 2 రీజియన్స్ ఉంటాయి, ఎస్వియు రీజియన్ అండ్ ఏయు రీజియన్. మీరైతే ఏ రీజియన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, బట్ మీకు మీ లోకల్లో అయితే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లోకల్ ఏంటంటే, సపోజ్ మీరు ఏయు రీజియన్లో ఉండి ఏయు రీజియన్లోనే జాయిన్ అవ్వాలంటే మీకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఎస్వియు రీజియన్లో ఉండి ఎస్వియు రీజియన్లోనే జాయిన్ అవ్వాలంటే మీకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కడ చూస్తారు ఈ లోకల్ ర్యాంక్ అనేది. నెక్స్ట్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసరికి మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఆ కేటగిరీ బట్టి సపోజ్ కాలేజ్కి సపరేట్గా కేటగిరీ వైజ్గా సీట్స్ ఫిల్ చేస్తారు. మీకైతే కేటగిరీ బట్టి ఉంటుంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి. కాబట్టి ఈ స్టేట్ ర్యాంక్ ఏంటంటే, సపోజ్ మీరు ఏయు రీజియన్లో ఉండి ఎస్వియులో పెడుతున్నారనుకోండి, అప్పుడు మీకు ఈ లోకల్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ అయితే పనికిరాదు. అప్పుడు స్టేట్ ర్యాంక్ చూసి డైరెక్ట్గా మీకు సీట్ ఫిల్ చేస్తారు. అలాగే మీరు ఎస్వియులో ఉన్న వాళ్ళు ఏయులో ఫిల్ చేయాలన్నా అంతే, మీకు జస్ట్ స్టేట్ ర్యాంక్ చూస్తారు. అప్పుడు ఈ లోకల్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ అయితే సెలెక్ట్ చేయరు. కాబట్టి ఈ కౌన్సిలింగ్ అనేది చాలా క్రూషియల్ గేమ్ చేంజర్ అనమాట. మీరైతే చాలా జాగ్రత్తగా పెట్టండి గైస్. అలాగే నేనైతే డిస్క్రిప్షన్లో మీకు ఒక డ్రైవ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్లో లాస్ట్ ఇయర్ నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ అసలు కౌన్సిలింగ్కి ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టాం, అసలు ఏ ఆర్డర్లో పెట్టాం అని మొత్తం పెట్టి ఆ డ్రైవ్లో అయితే ఉంచాను. మీకైతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అంటే మీరు అదే ఆర్డర్లో పెట్టమని అయితే నేను చెప్పను, జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా పెట్టామనేసి. మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.